What's up guys, welcome back. Hope you all are doing great. సో ఈరోజు ఇంకా టోటల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకో చెప్తాను. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాను. రీసెంట్గా మీకు మనకి నిన్న మార్నింగ్ 4 o'clock కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, వాయనాడులో ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి కదా, చాలామంది చనిపోయారు. ఐఎమ్ సారీ ఫర్ దెమ్. బట్ యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి నేను కేరళ రైడ్ ప్లాన్ చేస్తుండే, మొత్తం లైక్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. కానీ ఇప్పుడు కేరళ వెళ్ళే పరిస్థితుల్లో లేదు, బికాజ్ అక్కడ రోడ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి మొత్తం అంతా. ఇంకా మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఇంకా. సో ఇంకా చాలా డిసప్పాయింటెడ్ ఉండే మార్నింగ్ వరకు. ఇంకా సరే ఇప్పుడు కేరళ కాకపోతే వేరే దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. యాక్చువల్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో తమిళనాడు రైడ్, ఇంకోటేమో కర్ణాటక రైడ్. ఆ రెండిట్లో దేనికి ప్లాన్ చేస్తున్నామో ఇంకా డిసైడ్ అవ్వలేదు, డిసైడ్ చెయ్యాలి. సో మీరు చెప్పండి ఎక్కడ వేస్తే బాగుంటుంది అంటారు, కామెంట్లో మెన్షన్ చేయండి. సో అదనమాట. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉండే పొద్దున్న నుంచి. ఇంకా యాక్చువల్గా కేరళ అనేసరికి ఎవరైతే రైడర్స్ ఉన్నారో ఒకరిద్దరు డ్రాప్ అయిపోయారు కూడా, కేరళ వద్దు అని చెప్పి. నేను అప్పటికి వెళ్దాం అనుకున్నాము, లైక్ ల్యాండ్ స్లైడ్స్ అయినా కానీ ఆ ప్లేసెస్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇద్దరు డ్రాప్ అయ్యేసరికి ఇంకా అది వర్కౌట్ అవ్వదనిపించింది. అందుకని చెప్పి ఇంకా వేరే ప్లేస్లోకి ప్లాన్ చేద్దామని చెప్పి తమిళనాడు రైడ్ ఒకటి మైండ్లో ఉంది, అండ్ కర్ణాటక రైడ్ ఒకటి. కర్ణాటక ఇన్ ద సెన్స్ మనకి ఇంకా ఆల్మోస్ట్ కర్ణాటకలో ఫ్యూ ప్లేసెస్ అనమాట. తమిళనాడు అంటే కింద తమిళనాడు వెళ్ళలేకైతే ఓవరాల్గా డౌన్ వరకు కన్యాకుమారి వరకు ప్లాన్ చేస్తున్నాము. ఏది వెళ్తామనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయ్యాక మీకు అప్డేట్ ఇస్తాను నేను. సో రైడ్ అయితే ఒక 10 daysలో స్టార్ట్ చేస్తాను. ఈ 10 daysలో కొంచెం సామాన్లు ప్రిపేర్ చేసుకునే ఉన్నాయి, సామాన్లు కొనే ఉన్నాయి కొన్ని. చాలా ప్లాన్ చేసుకున్నాము కేరళ గురించి. చాలా ప్లేసెస్ అన్నీ నోట్ చేసుకుని నోట్స్లో పెట్టుకొని ఏమేమి ప్లేసెస్ వెళ్ళాలి, ఎక్కడెక్కడ, ఇట్లా మొత్తం ఐటినరీ అంతా ప్లాన్ చేసుకున్నాం. కానీ సడన్గా ఇట్లా అయిపోయింది. ఏం చేయలేము ఇంకా. యాక్చువల్గా నా తెలిసిన వాళ్ళు కేరళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఇనీషియల్గా అడిగాను. ఎప్పుడు నేను ఆల్మోస్ట్ లాస్ట్ మంతే అడిగాను వాళ్ళని, ఎట్లా కేరళ ఎట్లుంటుంది ఈ టైంలో అని. కేరళ బాగుంటుంది, కాకపోతే వాళ్ళు కూడా చెప్పారు ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కేరళలో, ఈ టైంలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. బట్ ఫ్లడ్స్ ప్రతిసారి రావు కదా అనుకున్నాను, కానీ దెబ్బేసేసింది. సో ఎనీవే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం కేరళ. కానీ కేరళ మాన్సూన్లో చాలా బాగుంటుంది కంపారిటివ్లీ. మనకి సమ్మర్ ఆర్ ఏ టైంలో అయినా కానీ మాన్సూన్లో చాలా బాగుంటుంది. మస్తు వస్తున్నాం అంకుల్ రాంగ్ రూట్లో. అరే అటు నుంచి వస్తే అయిపోతుంది కదరా బాబు, ఇంత చిన్న టర్నింగ్ కూడా రాంగ్ రూట్లో రావాలి. జరగన్నా పక్క కాపీ మాట్లాడుకోండి. థాయిలాండ్లో వీటిని టుక్ టుక్ అంటారు, ఇక్కడ కూడా వచ్చేటట్టున్నాయి. జనరల్గా ఆటోస్ని టుక్ టుక్ అంటారు థాయిలాండ్లో అటు సైడ్, కాకపోతే అవి ఈ షేప్లో ఉంటాయి అన్నమాట. జనరల్గా ఆటో సైడ్ టుక్ తుక్కే. ఇప్పుడు ఆ తుక్లు మన హైదరాబాద్ కూడా వచ్చేటట్టున్నాయి. ఇంకొక హిమాలయన్. హెల్మెట్ ఉంటే బాగుంటుండే కదన్నా. యాక్చువల్గా ఆ కలర్ మీద స్క్రాచెస్ ఎక్కువ కనిపించవు, మన దాని మీద చిన్న గీత కూడా కొంచెం స్క్రాచ్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి పీపీఎఫ్ చేయిద్దామన్నా కానీ అవ్వట్లేదు, ఎందుకంటే
హాఫ్ గ్లాసీ హాఫ్ మ్యాట్ వస్తుంది కదా. సో గ్లాసీ మీద పీపీఎఫ్ వస్తుంది, కానీ మ్యాట్ మీద ఊడిపోతుంది అనమాట. ఆ 01 అదైతే నెంబర్ ఉందో ఆ గ్యాపింగ్స్ వస్తాయి కదా, గ్యాపింగ్స్ దగ్గర ఊడిపోతుంది. జస్ట్ నువ్వు సిగ్నల్ జంప్ చేసినట్టున్నాను నేను. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి.